ఆహా ఫుడ్ విలేజ్ ఇది పెట్టి కరెక్ట్గా 10 years అయింది. ఈ 10 years లోనే చాలా అప్ అండ్ డౌన్స్ చూసాం. కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత ఓయి కాలనీలో లీజ్ అయిపోయింది, చాలా డౌన్స్ చూసాం. అప్స్ కంటే ఎక్కువ డౌన్స్ చూసాం. ఫైనల్లీ లాస్ట్ 1.5 years బ్యాక్ ఈ ప్లేస్ దొరికింది. ఈ ప్లేస్ రెనోవేషన్ చేసి నేను స్టార్ట్ చేసాం. ఈ 10 years జర్నీ చాలా లెసన్స్ నేర్చుకున్నాం. ఇంకా తర్వాత బ్రాంచ్ పెట్టాలని కానీ వేరేదేమో అనిపించలేదు. ఇది ఒకటే నడుపుకుంటే చాలే అనుకునే టైంలో ఈ బైక్ కాన్సెప్ట్ అనేది 1.5 years బ్యాక్ వచ్చింది. ఆలోచించాను ఇలా పెడదాం, ఒక బైక్ది స్ట్రీట్ ఫుడ్ పెడదాం, హైజీన్ ఫుడ్ ఇద్దాం. ఎంతో దాని గురించి తిరిగా హాట్ వంటలు అన్ని ఐటమ్స్ పెట్టడం వలన మళ్ళీ ఆయిల్ ఎన్ని, ఆ దోశ పెట్టడం వల్ల దోశ కన్నా మళ్ళీ వర్కర్స్ ఇవన్నీతో ప్రాబ్లం చూసి సో వద్దు 4 items పెడదాం, అది ఎలా నడుస్తుందో చూసి తర్వాత స్టార్ట్ చేద్దాం. అందుకనే ఫస్ట్ మేము ఒక బైక్ తోనే లాంచ్ చేసాం. రెస్పాన్స్ బాగుంది. ఫ్రాంచైజీలు అడుగుతున్నారు. ఫ్రాంచైజీలు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ అసలు మనమే ట్రైల్లో ఉన్నాం. సో ఫస్ట్ అది క్లిక్ అయితే మనకు ఓకే, ఫ్రాంచైజీ ఇచ్చిన భయం లేదు, వాళ్ళు కూడా ₹1 సంపాదించుకుంటారు అన్న తర్వాత ఫ్రాంచైజీ ఇద్దామని చెప్పి ఆగా. మార్చ్ ఎండింగ్ లో 5 bikes వస్తాయి. ఆ 5 bikes కూడా మేము ఓన్ గానే రన్ చేస్తాం. ఆ 6 అన్ని బాగున్నాయి, బాగా అవుతుంది అన్న తర్వాత మన దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు కూడా ₹1 మిగులుతుంది, వాళ్ళకి కంపల్సరీ మనం చేద్దాం. ఇన్ కేస్ ఓకే 6 bike ఫెయిల్ అయ్యిందా, ఇక్కడతోనే మా ప్రయత్నం పోయింది. కానీ ప్రయత్నించకుండా మాత్రం ఓడిపోకూడదనే స్టార్ట్ చేశా. చాలా కామెంట్స్ చూశాను, గ్రేట్ ఐడియా అని అన్నారు, చాలా మంది సక్సెస్ అవ్వదు అన్నారు. ప్రయత్నించకుండా మాత్రం ఓడిపోకూడదనే స్టార్ట్ చేశా. చూద్దాం ఎలా నడుస్తుందో ఏంటనేది. బట్ సక్సెస్ అవుతే మాత్రం దీంతో సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కుక్ చేసుకోకలేదు, మొత్తం అంతా సెంట్రల్ కిచెన్ అయితే మేము కుక్ చేసి మేమే పంపిస్తాం ఫుడ్. వాళ్ళు మార్నింగ్ వచ్చి డైరెక్ట్ బైక్ తీసుకుని వెళ్ళి ఫుడ్ సేల్ చేసుకుంటామే. ఇది మా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్. గేటెడ్ కమ్యూనిటీస్లో సాటర్డే సండే వాళ్ళు 100 కావాలి, 200 కావాలని చాలా మంది అడుగుతారు. వాళ్ళకి బల్క్ లో పంపించేస్తాం. సో వాళ్ళకి అది కూడా త్వరలోనే చెప్తాం, ఆ డీటెయిల్స్ కూడా. థ్యాంక్ యూ.